తెలుగులో మనకు ఒక సామెత ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ఈ సామెత ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పేరెంట్స్ వచ్చిన వాళ్ళు, మా బాబు మా పాప చిన్న పిల్లోడు కదండి, తనకి ప్రాబ్లం ఏంటి, కనపడకపోవడం ఏంటని మేము ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. పిల్లలు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు పేరెంట్స్ దగ్గర, కానీ వీళ్ళు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు. ఎందుకు, వాళ్ళ కళ్ళజోడు వచ్చేస్తాం, లేకపోతే కళ్ళజోడు కోసం ఊరికే చెప్తున్నాడేమో అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ అది చాలా చాలా అవసరం. ఇప్పుడు పిల్లల్లోనే చాలా అవసరం ఐ ఎగ్జామినేషన్ అనేది. సో ఎందుకు అవసరం అంటే, అంతకుముందు ఒక 20 years బ్యాక్, 15-20 years బ్యాక్ సెల్ ఫోన్ యూసేజ్ అంత లేదు. ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్లోనే ఉంటున్నారు. బయట ఆడడం తక్కువ, ఫోన్లో ఎక్కువ చూడడం, టీవీ ఎక్కువ చూడడం, అంటే నియర్ విజన్ యాక్టివిటీ ఎక్కువ అయిపోవడం వల్ల కంపల్సరీ ఐ ప్రాబ్లమ్స్ అనేది, యాక్సిల్ లెంత్ పెరిగిపోయి ఐ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఐ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దాన్ని ఒక కన్ను ఏదైతే డామినెంట్గా ఉన్న కన్ను బాగానే కనబడుతుంది, రిసెసివ్గా ఉన్న కన్ను ఎక్కువ కనబడక యాంబ్లయోపీ అంటే లేజీ అయ్యి కూడా అయిపోతుంది. అర్లీగా దాన్ని డయాగ్నోస్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ట్రీట్మెంట్ బాగుండి 2 కళ్ళు ఎగ్జాక్ట్గా కనపడి బైనాక్యులర్ విజన్ 3D ఇమేజ్ అనేది ఏర్పడి పిల్లలకి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ దృష్టిని రక్షించుకోవచ్చు మనం.